హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదైతే నా నైట్ రొటీన్‌లో ఒక వీడియో అన్నమాట. అండ్ కొంచెం సిక్‌గా ఉన్నాను. సో దట్ ఏం వర్క్ చేసేకైతే అయితలేదు. కానీ కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి కదా! అది మ్యాండేటరీ. అలాంటి కొన్ని పనులు ఈ వీడియోలో చూపిస్తూ ప్యారలల్‌గా నా నైట్ రొటీన్‌ని కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ మండే నేను పూజ చేసుకున్నప్పుడు ఇలా కొబ్బరికాయ దేవునికి కొడతాను. సో, అది అలానే పెడితే ఫ్రిడ్జ్‌లో పాడైపోతది. అండ్ ఆల్సో చాలా డేస్ ఫ్రెష్‌గా ఉండదు. దాని గురించి నేనేం చేస్తానంటే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని కోకోనట్ మిల్క్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. సో దట్ అలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఆ కొబ్బరి పొడైతే ఏదుంటుందో అది నియర్లీ నాకు 20-30 డేస్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకుంటే. సో, నేనైతే ఇది ఎవ్రీ టైమ్ ఫాలో అయితాను. అండ్ ఆల్సో ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్‌ని ఇంకా మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఇంకొకసారి ఆర్ 2 టైమ్స్ మళ్ళీ మిక్సీ జార్‌లోకి వేసుకొని వాటర్ వేసి మళ్ళీ నైస్ పేస్ట్‌గా చేసుకొని ఇలా మిల్క్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో దట్ మొత్తంగా కంప్లీట్‌గా మిల్క్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతే ఆ కొబ్బరి పొడి చాలా ఫ్రెష్‌గా ఉంటది. నాకైతే ఈ వర్క్ హార్డ్‌లీ ఒక 15-20 మినిట్స్ పడతది అంతే. సో, 20 మినిట్స్ దీని గురించి టైం పెడితే కొబ్బరి వేస్ట్ అవ్వదు. అండ్ ఆల్సో మనకి హరి ఉన్నప్పుడు ఇన్‌స్టెంట్‌గా కొబ్బరి దొరుకుతది. అండ్ నేను దీన్ని ఒక కంటైనర్‌లో ఇలా పెట్టుకొని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటా. సో దట్ ఈజీ టు యూజ్ అని అంతే. ఫ్రిడ్జ్‌లో పెడతాము కదా! హార్డ్‌గా అయిపోతుంది. అప్పుడు యూజ్ చేయడానికి ఈజీగా ఉంటదని. అండ్ ఈ కోకోనట్ మిల్క్‌తో అయితే నేను కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటా. బట్ ప్రస్తుతానికైతే ఈ కోకోనట్ మిల్క్‌ని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కోకోనట్ రైస్ చేయడానికి యూజ్ చేస్తున్నా. అంతే ఒక 20 నిమిషాలు కేటాయిస్తే నాకు కావాల్సిన కొబ్బరి రెడీ అవుతుంది. సిక్ డేస్ ఉన్నప్పుడు నేను నిజంగా 1 పాట్ మీల్ ప్రిపేర్ చేస్తాను. అస్సలు ఓపిక ఉండదు. అండ్ ఆల్సో నా మైండ్ కూడా కొంచెం గజిబిజిగా నడుస్తూ ఉందన్నమాట. అందుకని ఇక్కడ నేను సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందన్నట్టుగా రసం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ ఆల్సో నాకు చాలా ఫేవరెట్. ఎప్పుడు నేను సిక్‌గా ఫీల్ అయినా ఆర్ లోగా ఫీల్ అయినా నా గో టు మీల్ అన్నమాట ఈ రసం రైస్. అండ్ ఆల్సో ఇప్పుడు వెదర్ చాలా కూల్డ్‌గా ఉంది కదా! మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. రెగ్యులర్‌గా అయితే టీవీ చూస్తూ అయితే ఫుడ్ ఏం తినను. బట్ ఈరోజు ఎందుకో నాకు టీవీ చూస్తూ తినాలనిపించింది. సో, మంచిగా టీవీ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేశాను. అండ్ డిన్నర్ కంప్లీట్ చేశాక డాక్టర్ హాస్పిటల్‌లో ఉన్నారు అంటే హాస్పిటల్‌కి విజిట్ చేయాల్సి వచ్చింది. సో, వెళ్ళేసి వచ్చాను. తర్వాత కిచెన్‌లో కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో, అవి కూడా కంప్లీట్ చేసి పడుకుందాం అన్నట్టుగా రిషికైతే ఒక హాఫ్ అన్ అవర్ కార్టూన్ పెట్టిచ్చేసి చూసుకోమని చెప్పి, ఇక్కడ నేనైతే వెన్న చేస్తున్నాను. ఎవ్రీ వీక్ సండే ఆర్ సాటర్‌డే వెన్న ప్రిపేర్ చేస్తాను. సో దట్ వీక్లీ వన్స్ మాత్రమే నేను ఇలా ఘీ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఆహ్, వెసల్స్ అన్నీను క్లీన్‌గా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ మీన్స్ నైట్‌లో ఆఫ్టర్ డిన్నర్ ఇలా వాష్ చేయడం ఒక 30-40 మినిట్స్ పని. ఇంట్రెస్ట్ లేదని అలానే వదిలేసి మార్నింగ్ చేసుకుందామని ఏదైనా లేజీగా ఉందా అని అనుకోండి. నెక్స్ట్ డే నిజంగా హాఫ్ అన్ అవర్‌లో అది 2 అవర్స్ టైం తీసుకుంటది. అందుకే మాక్సిమం నైటే నేను కిచెన్‌ని క్లీన్ చేసి పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. దట్ టూ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అండ్ ఆల్సో నా వాయిస్ అటు ఇటుగా ఉంది. సో, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకునేయండి.
అండ్ ఇక్కడైతే రాగి జావా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. మోస్ట్‌లీ ఇప్పుడు వింటర్స్ కదా! ఎందుకు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ రీసెంట్‌గా తెలుసుకున్నా. రాగి జావా నైట్ ప్రిపేర్ చేసి పెట్టి మార్నింగ్ తీసుకోవడం చాలా మంచిగా ఫర్మెంట్ అవుతుంది అని. సో, నైటే నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొనేస్తున్నాను. అండ్ మంచి ప్రోబయోటిక్ కదా! సో, మార్నింగ్ మన గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ ఇక్కడైతే పాలుకి ఎప్పు వేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ రాగి మాల్ట్ గంజి కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రౌన్ రైస్ కుక్ చేద్దాం అనుకున్నా. సో, అది కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆల్మండ్స్ కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. కొన్ని బేసిక్ ప్రిపరేషన్స్ అంతేనండి. వీటిలకన్నీ మనం ఒక హార్డ్‌లీ 13 మినిట్స్ కిచెన్‌లో టైమ్ స్పెండ్ చేస్తే నెక్స్ట్ డే చాలా పీస్‌ఫుల్‌గా మన డే అయితే స్టార్ట్ అవుతుంది. సో, నేనైతే అదే మంత్ర యూజ్ చేస్తాను. పాసిబుల్ అయ్యే వరకు నైట్ టైమ్స్ ప్రెప్స్ చేసి పెట్టుకోవడం. అండ్ ఆల్సో వెజిటబుల్‌లోకి నెక్స్ట్ డేకి క్యాబేజ్ పల్యం చేద్దామనుకున్నా. సో, క్యాబేజ్‌ని కూడా కట్ చేసి బాక్స్‌లో వేసి పెట్టేసుకుంటే, మార్నింగ్ కట్ చేసే పని తగ్గుతుంది. అండ్ ఆ టైంని ఇంకే దాని మీదైనా నేను ఇన్వెస్ట్ చేయగలుగుతాను అని అంతే. హ్మ్. అండ్ నేనైతే ఇంకా ఒక మంచి విషయం చెప్పాలి. నాకు కొన్ని కామెంట్స్ ఒస్తున్నాయి. చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఆల్సో నా మిస్టేక్స్‌ని చెప్తున్నారు. సో, దాన్ని నేను రెక్టిఫై దానికి ట్రై చేస్తున్నా. ఐ హోప్ ఇంకా నేను బెటర్‌గా చేయగలుగుతాను అని. సో, ఈ లోపల నా వెజిటబుల్స్ కూడా కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడితో నా కిచెన్‌లో కావాల్సిన కొన్ని బేసిక్ ప్రెప్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే నేను ప్రశాంతంగా పడుకోగలుగుతాను. ఎంత సిక్కున్నా యాస్ ఎ పేరెంట్‌గా నేను ఫాలో అయ్యే ఒకే ఒక రూల్ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం. సో, ఇక్కడ రిషికి నేను మహాభారత స్టోరీ చెప్తూ రిషికి ఒక 15 మినిట్స్ టైమ్ ఇస్తానన్నమాట. మనకి మహాభారత, రామాయణం చాలు కదండీ! చాలా మంచి విషయాలు నేర్చుకోవడానికి. సో, కొన్ని బేసిక్ నీడుండే వర్క్స్ అయితే ఎంత సిక్ ఉన్నా కూడా నేను పోస్ట్‌పోన్ చేయను. ఇలా ఉండింది నా సిక్ డే నైట్ రొటీన్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.